俺がラストプレーか。ビッグチャンス。いいよ、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మాంగా సీజన్ 2 లో వచ్చి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మాంగాని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. నేను పెట్టిన పోల్లో చాలా మంది బ్లూ లాక్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అలాగే బ్లూ లాక్ మాంగా మొత్తాన్ని కంప్లీట్ గా 2 days లో చదవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఈసీగా వచ్చి కంప్లీట్ గా బ్లూ లాక్ ని చేంజ్ చేసేస్తాడు. ఈ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అయితే దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక బ్లూ లాక్ వచ్చి U20 టీమ్ తో టీం విన్ అయ్యాక వాళ్ళకి బ్రేక్ ఇస్తారు. ఇక చిగిరి, బాచ్రా, ఈసగి అలాగే ఇంకొంతమందిని పార్టీకి పిలుస్తారు. బట్ చిగిర, బాచ్రా అండ్ ఈసగి మాత్రమే వస్తారు. అలాగే ఆ పార్టీకి నాగి వస్తానని ఈసగికి చెప్తాడు. బట్ అప్పుడే నాగి ఈసగికి ఇప్పుడే లేచానని మెసేజ్ చేస్తాడు. ఇక బ్లూ లాక్ నుంచి బ్రేక్ దొరికిందని ఈసగి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక చిగిరి వచ్చి బ్లూ లాక్ జపాన్ U20 టీం మీద విన్ అయింది, న్యూస్ లో వచ్చింది, మనం ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయామని చెప్తాడు. ఇక అక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ అలా స్ట్రీట్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక కాఫీ షాప్ లో రిమైనింగ్ బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ ఉండడం చూసి వాళ్ళని మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ రియో నాగి లేకపోవడం చూసి ఈసగిని నాగి ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. అప్పుడే నాగి నుంచి ఈసగికి ఒక మెసేజ్ వస్తుంది. నేను గేమింగ్ షాప్ లో ఉన్నాను, నేను రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్తాడు. ఇక అందరూ నాగి దగ్గరికి వెళ్లి మీట్ అవుతారు. అలాగే అందరూ ఒక్కొక్క గేమ్ ని ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అది అయిపోయాక అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఐక్యూ అండ్ వాళ్ళ టీం అందరినీ చూసి వాళ్ళని కూడా మీట్ అవుతారు. ఇక ఐక్యూ వచ్చి బ్లూ లాక్ ప్లేయర్స్ తో మీరు మేము బౌలింగ్ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దామని అంటే అప్పుడు బారోని అక్కడ చూసి షాక్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ చిగిరి త్రో చేసి స్ట్రైక్ చేస్తాడు. అలాగే U20 ప్లేయర్ కూడా స్ట్రైక్ చేస్తాడు. నెక్స్ట్ నాగి టర్న్, ఎలాగోలాగా అతను కూడా స్ట్రైక్ చేస్తాడు. అప్పుడే ఈసగి వచ్చి సారీ గైస్, నేను మా ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి, వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ నుంచి మెట్రో స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడే ఒక ఫ్యామిలీ వచ్చి నా కొడుకు మీ గేమ్ ని చూసినప్పటి నుంచి మీకు యూజ్ ఫ్యాన్ అని చెప్తే అప్పుడు అతను లాస్ట్ గోల్ ని చాలా కూల్ గా చేసావు, సెకండ్ ఇస్తారా అని అడుగుతాడు. ఇక సెకండ్ ఇస్తే నేను కూడా నీలాగే ఏదో ఒక రోజు గేమ్ ని ఆడుతానని చెప్తాడు. ఆ మాటలు విని తన మనసులో నా గోల్ తో ప్రపంచాన్ని చేంజ్ చేస్తానని అనుకుంటాడు. ఇక మెట్రో నుంచి దిగి వెళ్తూ ఉంటే స్కూల్లో ఈసగి తన టీమ్మేట్ కి పాస్ చేస్తే దాన్ని గోల్ చేయలేదు కదా, అతను మీట్ అయ్యి ఏ ఈసగి ఒక రోజులోనే హీరో అయిపోయావని అంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటే స్కూల్లో ఫుట్బాల్ టీం గురించి అడుగుతాడు. అప్పుడు అతను వచ్చి మా టీం నేషనల్స్ కి వెళ్ళడానికి నెక్స్ట్ ఇయరే మాకు లాస్ట్ ఇయర్, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, అయితే నువ్వు లాస్ట్ లో గోల్ చేసావు కదా, అది నీ లక్కీ, అది కరెక్ట్ గా నీ ముందరే ల్యాండ్ అయ్యి నువ్వు గోల్ చేసావు, నేను కూడా బ్లూ లాక్ కి వెళ్ళి ఉంటే నీలాగా నేను కూడా ఊరికి హీరో అయిపోయావని అని చెప్తాడు. అంటే నీకు అంత సీన్ లేదు, నువ్వు అసలు గోల్ చేయలేవన్నట్టు మాట్లాడతాడు. అది విని స్మైల్ చేసి నేను బ్లూ లాక్ లో ఎంత హార్డ్ గా ఫైట్ చేస్తున్నానో నీకు తెలుసా అని బ్లూ లాక్ లో ఏం జరుగుతుందో వాటిని గుర్తు చేసుకుంటాడు. అలా మాట్లాడడం చూసి నువ్వు ఏం మారలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు ఈసగి బ్లూ లాక్ నేను రిలైజ్ చేసిన దానికంటే కంప్లీట్ గా చేంజ్ చేసిందని అనుకుంటాడు. ఇక ఈగో వచ్చి బ్లూ లాక్ హెచ్క్యూ మీటింగ్ రూమ్ లో ప్రతి కంట్రీ లైక్ ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండ్ ఇలా 5 ఫుట్బాల్ అసోసియేషన్ టీమ్ తో కనెక్ట్ అయ్యి బ్లూ లాక్ సెకండ్ ఫేజ్ కి హెల్ప్ కావాలని అడిగితే అప్పుడు అందరూ బిజినెస్ లో సక్సెస్ అవుతుందా, దీనిలో చాలా రిస్క్ ఉంది, మేము హై ఇన్వెస్ట్మెంట్ చేయలేమని చెప్తే దానికి ఈగో ఇది బిజినెస్ ని మించి ఉంటుంది, ఈ బ్లూ లాక్ ప్రాజెక్ట్ వచ్చి వరల్డ్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది, అలాగే ఈ సెకండ్ ఫేజ్ వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లో స్టార్ ప్లేయర్ వచ్చి ఒక బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయబోతున్నారని చెప్తాడు. ఇక నెక్స్ట్ నేను లాస్ట్ వేను గుర్తు చేసుకుని నేను ఆ మూమెంట్ లో నా బ్రదర్ ని డిఫీట్ చేశాను, అయితే నేను కంప్లీట్ గా డిఫీట్ చేయలేదు, ఆ మూమెంట్ లో నేను సంథింగ్ ఫీల్ అయ్యాను, కానీ అది సిమిలర్ గా అనిపించింది, అయితే అది నాకు ఖచ్చితంగా ఏంటో తెలియదు, బట్ నా బ్రదర్ కి తెలుసు, అయితే లాస్ట్ మూమెంట్ లో నా బ్రదరు నన్ను ప్రే చేయకుండా ఈసీని ప్రే చేశాడు, నేను ఏదో సంథింగ్ మిస్ అవుతున్నాను, నేను కంప్లీట్ గా చేంజ్ అయ్యి న్యూగా అవ్వాలి, అప్పుడే నా బ్రదర్ ని అండ్ ఈసీ
ఈసగిని డిఫీట్ చేయగలనని అనుకుంటాడు. నెక్స్ట్ ఈసగి ఇంటికి వెళ్తే ఈసగి ఇచ్చిన ఇంటర్వ్యూని టీవీలో పెట్టి ఈసగిని కాంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్, నువ్వు గోల్ చేయకపో, నువ్వు హీరో అయినా నార్మల్ పర్సన్ అయినా నువ్వు స్టిల్ మా ఈసగినే. నీ బెస్ట్ ని ఇచ్చే గేమ్ ఆడితే అదే మాకు హ్యాపీ. నువ్వు విన్ అయినా డిఫీట్ అయినా మేము ఎప్పుడూ నీ సైడే ఉంటాము. నీ లైఫ్ ని నీకు నచ్చినట్టు బ్రతకమని చెప్తారు. అప్పుడు ఈసగి వచ్చి వాళ్ళలోనే బెస్ట్ ప్లేయర్ అవుతానని డిక్లేర్ చేస్తాడు. ఇక డిన్నర్ చేసి రూమ్ కి వెళ్లి వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పిన మాటల్ని బ్లూలాక్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని నాకు బ్లూలాక్ లో జీవించాలని ఉందని చెప్తాడు. అప్పుడే బ్లూలాక్ నుంచి సెకండ్ ఫేజ్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ గా చేసి రేపు మీరు బ్లూలాక్ రావాలని చెప్తారు. ఇక నెక్స్ట్ డే బ్లూలాక్ ప్లేయర్స్ అందరూ బ్లూలాక్ లోకి వస్తారు. అయితే వాళ్ళతో పాటు U20 ప్లేయర్స్ కూడా ఈ సెకండ్ ఫేజ్ లోకి ఇన్వైట్ చేస్తారు. ఇక రిన్ ఒక్కడే పక్కనే ఉంటే ఈసగి రిన్ దగ్గరికి వెళ్లి నువ్వు లేకపోతే బ్లూలాక్ లేదని చెప్తాడు. దానికి రిన్ నాకు దూరంగా ఉన్నామని చెప్తాడు. ఇక అప్పుడే ఈగో జపాన్ U20 టీం అంతా నా కంట్రోల్ లోకి వచ్చిందని మీకు కూడా తెలుసు. అయితే నేను ఈ U20 టీం ని కూడా బెటర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక నెక్స్ట్ 100 days లో U20 వరల్డ్ కప్ ఉంది. అందుకే ఈ సెకండ్ ఫేజ్ లో మీ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యే ఒక కాన్సెప్ట్ తో వచ్చాను. అయితే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. మిమ్మల్ని స్ట్రాంగ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? ఈగోస్ అవేకనింగ్, డిస్కవరింగ్ వెపన్స్. ఇవన్నీ మీకు అవేకనింగ్ అయ్యేది ఒక సిచ్యువేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ లో. బ్లూలాక్ సెకండ్ ఫేజ్ లో వచ్చి ఈ కాన్సెప్ట్ మీద ఉంటుంది. వరల్డ్ లో 5 బెస్ట్ యూరోపియన్ లీగ్స్ లో మిమ్మల్ని వేస్తాము. ఆ లీగ్ లో అబిలిటీస్, పాపులారిటీ, మనీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏ లీగ్ లోకి వెళ్లాలో మేము డిసైడ్ చేయము. మీకు మీరే ఏ ఎన్విరాన్మెంట్ సూట్ అవుతుందో డిసైడ్ చేసుకోవాలి. అయితే ఈ లీగ్ లో ఏ కంట్రీస్ ఉన్నాయో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఇంగ్లాండ్. ఈ లీగ్ లో స్పీడ్ అండ్ రషింగ్ అబిలిటీస్, అలాగే గోల్ చేయడానికి బ్రూటల్ ఫోర్స్ అండ్ ఫిజికల్ అబిలిటీస్ ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కంట్రీ వచ్చి స్పెయిన్. ఈ లీగ్ లో ఆర్డినరీ గోల్స్ కి టెక్నిక్స్ అండ్ క్రియేటివిటీని యాడ్ చేసి ఎలా గోల్ చేయాలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కంట్రీ వచ్చి ఇటలీ. ఈ లీగ్ లో క్రాఫ్టినెస్ అండ్ టాక్టిక్స్ ని నేర్చుకోవచ్చు. అలాగే ఒక న్యూ సిస్టమ్ ఆఫ్ ప్లేయింగ్ స్టైల్ ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ కంట్రీ వచ్చి ఫ్రాన్స్. ఈ లీగ్ వచ్చి కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది, కానీ కొన్ని ఇయర్స్ లోనే టాప్ కి రీచ్ అయింది. ఇక ఫైనల్ కంట్రీ వచ్చి జర్మనీ. ఈ లీగ్ లో ఫుట్బాల్ అనేది ఒక గేమ్ విన్ అవ్వాలంటే అండర్స్టాండ్ చేసుకుని ఎక్కువ గోల్స్ ని స్కోర్ చేయాలనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అలాగే రేషనల్ అండ్ డిఫరెంట్ అవుట్కమ్స్ ని నేర్చుకోవచ్చు. అండ్ జర్మనీ కోచ్ వచ్చి వరల్డ్ బెస్ట్ స్ట్రైకర్ అయిన నోయల్ నోవా. ఈ 5 లీగ్స్ లో మీకు ఏ ఎన్విరాన్మెంట్ సూట్ అవుతుందో అది చూస్ చేసుకుని మీ అపోనెంట్స్ ని అండ్ ఓన్ ప్లేయర్స్ ని కూడా ఛాలెంజ్ చేయండి. మిమ్మల్ని U20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసుకోవడానికి ఇదే ఫైనల్. మీరు వరల్డ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుని టాప్ కి రీచ్ అయ్యి మీ ట్రూ ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకోండి. మీరు వరల్డ్ క్లాస్ టీమ్ తో ఫైట్ చేసేటప్పుడు మీ వెపన్స్ అండ్ స్కిల్స్ ఏ మూమెంట్ లో యూజ్ అవుతాయో తెలుసుకోండి. ఇదే ఇక్కడ మీకు టెస్ట్. మీరు గుడ్ లేదా బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ని చూస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని గుర్తు పెట్టుకోండి. ఇక మీరు ఏ లీగ్ లో జాయిన్ అవ్వాలో చూస్ చేసుకోండి అని చెప్తాడు. ఇక అందరూ ఏ లీగ్ లో జాయిన్ అవ్వాలో వాళ్ళ స్కిల్స్ అండ్ అబిలిటీస్ ని బేస్ చేసుకుని లీగ్ ని డిసైడ్ చేసుకుంటారు. ఇక జిగిరి వచ్చి ఈసగిని నువ్వు ఏ లీగ్ ని చూస్ చేసుకున్నావు అని అడిగితే నేను రీసెంట్ గా ఇంగ్లాండ్ లీగ్స్ కి వెళ్దామని అనుకున్నా, కానీ నన్ను ఇన్స్పైర్ చేసిన ప్లేయర్ వచ్చి నోయల్ నోవా. అయితే నువ్వు డిసైడ్ చేసుకున్నావు అని అడిగితే ఇంగ్లాండ్, నా స్పీడ్ ని టెస్ట్ చేసుకోవాలని వెళ్తున్నానని చెప్తాడు. ఇక అందరూ వాళ్ళ లీగ్స్ ని చూస్ చేసుకుంటారు. ఈవెన్ ఈసగి కూడా చూస్ చేసుకుంటాడు. ఆ లీగ్ వచ్చి తన హీరో లీగ్ అయిన జర్మనీ. ఇక్కడ 5 లీగ్స్ ఉన్నాయి. ప్రతి లీగ్స్ లో 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే 5 లీగ్స్ లో టోటల్ 45 మెంబర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ లీగ్స్ ఎంట్రన్స్ లోకి వెళ్లిపోతారు. ఇక ఈగో అలా గ్రంథం వచ్చి జర్మనీ లీగ్ వాళ్ళతో, మీరు మాత్రమే ఈ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేయడం లేదు, లీగ్ లో ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే మనం జర్మనీకి, ఇటలీకి అలా వెళ్ళము. వాళ్ళ లీగ్ ప్లేయర్స్ ఇప్పుడు ఈ బ్లూ లాక్ లోనే ఉన్నారు. అందుకే నేను 5 బెస్ట్ లీగ్స్ నుంచి ప్లేయర్స్ ఇన్వైట్ చేశాను. ఇంగ్లాండ్ లో టాప్ లీగ్ వచ్చి మ్యాన్చెస్టర్ సిటీ, ఇటలీ నుంచి ఊబర్స్, స్పెయిన్ నుంచి FC బార్సిలోనా, ఫ్రాన్స్ నుంచి PXC, ప్యారిస్ ఎగ్జనరేషన్, జర్మనీ నుంచి బాస్టర్డ్ ముంచెన్. ఇప్పుడు మీరు మీ లీగ్ టాప్ స్ట్రైకర్ దగ్గర నుంచి నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు నేను బాస్టర్డ్ స్ట్రైకర్ అలాగే కరెంట్ వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ వచ్చి నోయల్ నోవాని ఇంట్రడ్యూస్ చేస్తాడు. నోయల్ నోవా తన ముందర ఉండడం చూసి ఈసగి షాక్ అయిపోతాడు. ఇక ఈగో వచ్చి బ్లూలాక్ vs U20 టీమ్ మ్యాచ్ వల్ల బ్లూలాక్ ఏంటో అందరికీ తెలిసింది. దానివల్ల ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఫేజ్ 2 లో నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేసింది. అలాగే ప్రతి కంట్రీ యొక్క U20 మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇంగ్లాండ్ స్ట్రైకర్ వచ్చి క్రిస్ ప్రిన్స్, స్పెయిన్ స్ట్రైకర్ వచ్చి లెవిన్హో, ఇటలీ స్ట్రైకర్ వచ్చి వికార్ స్టఫీ, ఫ్రాన్స్ స్ట్రైకర్ వచ్చి జూలియన్ లోకి. ఇప్పుడు బ్లూలాక్ నుంచి 9 ప్లేయర్స్ అలాగే లీగ్ లో ఉన్న 11 ప్లేయర్స్ ని కంబైన్ చేసి మీ మాస్టర్ ఇచ్చిన ట్రైనింగ్ లో పార్టిసిపేట్ అవ్వాలి. ఎవరైతే ట్రైనింగ్ లో పాస్ అవుతారో వాళ్ళలో 11 ప్లేయర్స్ ని తీసుకుని మీ మాస్టర్ ఒక టీం ని క్రియేట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చి వేరే లీగ్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. బట్ ఏ టీం అయితే ఫస్ట్ 3 గోల్స్ ని స్కోర్ చేస్తుందో ఆ టీం విన్ అవుతుంది.
అలాగే మీ మాస్టర్ కూడా మ్యాచ్ ని ఆడొచ్చు, కానీ 3 మినిట్స్ మాత్రమే. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతారు. దాన్నే స్టార్ట్ చేంజ్ సిస్టమ్ అని అంటారు. ఫేజ్ 2 లో ఉన్న రూల్స్ వచ్చి ఇవే. నేను ముందు చెప్పినట్టే మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మీకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గేమ్ కి చేంజ్ అవుతాయి. బట్ ఎవరైతే టాప్ 23 లో ఉంటారో వాళ్ళని మాత్రమే U20 వరల్డ్ కప్ లోకి తీసుకుంటారు. ఎవరైతే ర్యాంకింగ్స్ లో ఫస్ట్ స్పాట్ లో ఉంటారో వాళ్ళే నియో ఈగోయిస్ట్ లీగ్ లో హిస్టరీలోనే గ్రేటెస్ట్ సాకర్ అవుతాడని చెప్తాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి స్మైల్ చేస్తారు. ఇక ఈసీగా వచ్చి నోవా నుంచి సాకర్ నేర్చుకుంటే నేను డెఫినెట్ గా విన్ అవుతానని తన మనసులో అనుకుంటాడు. అయితే జర్మనీ లీగ్ లో ఒక స్పెషల్ సెలెక్టెడ్ ప్లేయర్ వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నాడు. నార్మల్ గా బ్లూ లాక్ లో వచ్చి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. బట్ లూజర్ కి నేను సెకండ్ రూట్ ని ప్రిపేర్ చేశాను. అక్కడ మాస్టర్స్ గా ఎవల్యూషన్ అయిన ప్లేయర్ ఎవరంటే అతను వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్న ప్లేయర్ కునిగామి. ఇక ఈగో ట్రైనింగ్ ని స్టార్ట్ చేయమని స్ట్రైకర్స్ అందరికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలాగే నోవా కూడా బ్లూ లాక్ అండ్ లీగ్ ప్లేయర్స్ తో గోల్ చేయడానికి రెడీగా ఉండండి, నేను మీకోసం వెయిట్ చేస్తుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక 10 సెకండ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉంటారు. అప్పుడే ఈసీగా కునిగామి దగ్గరికి వెళ్లి నాకు వైల్డ్ కార్డ్ గురించి తెలియదు, వెల్కమ్ బ్యాక్ హీరో అని అంటే దానికి కునిగామి ఇప్పుడు నేనేమి హీరోని కాదు, రెడీగా ఉండి ఈసీ నేను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవుతానని చెప్తాడు. ఇక 10 సెకండ్స్ అయిపోతాయి. ఇక ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ ఫాస్ట్ గా రన్నింగ్ చేస్తూ ఉంటారు. బట్ కునిగామి ఫాస్ట్ గా రన్ చేయడం చూసి ఈసీ షాక్ అయిపోతాడు. బికాస్ తన ఫిజికల్ అబిలిటీస్ వచ్చి అంత స్ట్రాంగ్ కాదు. బట్ ఇక్కడ తన ఫిజికల్ అబిలిటీస్ ని ఇంక్రీజ్ అవ్వడం చూసి షాక్ అయిపోతాడు. అలాగే జర్మనీ ప్లేయర్స్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తారు, కానీ ఈసీగా మాత్రం వెనకల పడిపోతాడు. నెక్స్ట్ జంపింగ్ అబిలిటీస్ ని మెజర్ చేసి జూన్ కి వస్తారు. అప్పుడే జర్మనీ ప్లేయర్స్ లో కైజర్ అనే అతను తన ఫస్ట్ గోల్ ని చేస్తాడు. ఇక అందరూ ఆ ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తే లాస్ట్ కి ఈసీగా ఒకడు మాత్రమే ఉంటాడు. ఇక ఫినిష్ చేసి ఫైనల్ జోల్ కి రీచ్ అవుతాడు. ఫైనల్ టెస్ట్ వచ్చి పోల్ ట్రిప్లింగ్ అండ్ షూటింగ్. ఇక ఈసీగా పోల్ ట్రిప్లింగ్ ని ఫినిష్ చేసి బాల్ ని షూట్ చేస్తాడు. కానీ కైజర్ వచ్చి తన బాల్ తో షూట్ చేసి ఈసీగా గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి షాక్ అవుతాడు. అప్పుడు అతను నా పేరు కైజర్, మొక్కల మీద కూర్చో బ్లూ లాక్ అని చెప్తాడు. ఇక కైజర్ వచ్చి న్యూ జనరేషన్స్ లెవెన్స్ లో ఇటోసి సాయిలాగా ఒకడు. ఇక కైజర్ ఏం చేశాడు మొత్తం బ్లూ లాక్ వాళ్ళతో చెప్తాడు. అప్పుడు అలెక్సిస్ వచ్చి నువ్వు మాట్లాడేది అతనికి అర్థం కావడం లేదు, ఈగో నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి వాటిని ఇస్తాడు. ఇవి ఇయర్ ఫోన్స్ లాగా ఉంటాయి. బట్ దాని వల్ల యూజ్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ నైనా మనకు కావాల్సిన లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అందుకే బ్లూ లాక్ వాళ్ళకి అండ్ లీగ్ ప్లేయర్స్ అందరికీ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు జర్మనీ లాంగ్వేజ్ లో మాట్లాడితే జపనీస్ లాంగ్వేజ్ లో వాళ్ళు విని షాక్ అవుతారు. నెక్స్ట్ జర్మనీ ప్లేయర్స్ లో ఒకడు ఆర్యోలాగా వేడిగా బిహేవ్ చేస్తాడు. ఇక కైజర్ ఈసీ దగ్గరికి వచ్చి బ్లూ లాక్ కి వచ్చింది నిన్ను మీట్ అవడం కోసమే, నన్ను డిసప్పాయింట్ చేయదు హీరో అని చెప్తాడు. ఇక కైజర్ ఈసగిని ఇరిటేట్ చేయడం నచ్చదు. అప్పుడే ఈసగి నువ్వు చెప్పినట్టే నేను నీ వాలీబాల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ కైజర్ వచ్చి బ్లూ లాక్ ప్లేయర్స్ ని చూస్తుంటే సర్కస్ లోనే యానిమల్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి కదా, అలా ఉన్నారు. ఎప్పుడైతే నేను ఫీల్డ్ లోకి వస్తానో అప్పుడు ఈసగి వచ్చి జోకర్ లాగా అయిపోతాడని కామెంట్ చేస్తాడు. అప్పుడే నోవా వచ్చి కైజర్ ని స్టాప్ చేస్తాడు. ఇక వాళ్ళ ట్రైనింగ్ యొక్క రిజల్ట్స్ ని రివీల్ చేస్తారు. ఈ ట్రైనింగ్ లో వచ్చి అందరూ లీగ్ ప్లేయర్స్ టాప్ 11 లో ఉంటారు. బట్ కునిగామి ఒకడు మాత్రమే టాప్ 3 పొజిషన్ లో ఉంటాడు. అలాగే ఈసగి గోల్ ని కైజర్ స్టాప్ చేయడం వల్ల ఈసగి అసలు ట్రైనింగ్ ని క్లియర్ చేయలేకపోతాడు. అలాగే బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ బాటమ్ లో ఉండడము అండ్ లీగ్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ కన్నా స్ట్రాంగ్ గా ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఇక ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ లో వచ్చి కైజర్ అండ్ అలెక్సిస్ ఉంటారు. ఇక్కడ ఈసగి వచ్చి ప్లేయర్స్ ని లీడ్ చేస్తే అది నేనే చేయాలి, అందరినీ డిఫీట్ చేసి నా ర్యాంకింగ్స్ ని పెంచుకొని టాప్ లో ఉన్న కైజర్ ని డిఫీట్ చేసి కిందికి తెచ్చేస్తానని తన మనసులో అనుకుంటాడు. ఇక ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవడానికి 10 డేస్ ఉన్నాయి. ఈ 10 డేస్ లో ట్రైనింగ్ అయ్యి ర్యాంకింగ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈసగి ఎంత ట్రైనింగ్ చేసినా టాప్ 11 లోకి వెళ్ళలేకపోతాడు. ఆ ట్రైనింగ్ వల్ల ర్యాంకింగ్స్ లో 21 పొజిషన్ లో ఉన్న ఈసగి జస్ట్ 17th పొజిషన్ లోకి వెళ్తాడు. ఇక ట్రైనింగ్ అయిపోయాక రూమ్ లో కొనిగామితో వైల్డ్ కార్డ్ గురించి తన ఫిజికల్ అబిలిటీస్ సడన్ గా ఎలా ఇంక్రీజ్ అయ్యాయని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒక ట్యాబ్ లో బ్లూ లాక్ లో ఉన్న ప్లేయర్స్ అందరి ర్యాంకింగ్స్ ని, వాళ్ళ అబిలిటీస్ అండ్ కంప్లీట్ డేటాని చూపిస్తుంది. కొనిగామి టోటల్ స్కోర్ వచ్చి 100కి 89 ఉంటే ఈసీకి మాత్రం 100కి 79 ఉంటాయి. ఇక్కడ ఈసీకి వచ్చి స్పీడ్, డిఫెన్స్, డ్రిబ్లింగ్, పాస్, షూటింగ్ ఇవన్నీ బి ర్యాంకింగ్ లో ఉంటే అఫెన్స్ ఒకటి మాత్రమే ఏ ర్యాంకింగ్ లో ఉంటుంది. ఎస్ ర్యాంకింగ్ వచ్చి హైయెస్ట్ ర్యాంకింగ్. స్కోర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్లి నా ర్యాంకింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నేనేం చేయాలని అడిగితే నోవా నీ వెపన్ ఏంటని అడుగుతాడు. నా వెపన్ వచ్చి డైరెక్ట్ షాట్. నువ్వు ఆ వెపన్ యూజ్ చేయాలంటే ఏం కావాలి? నేను ఎనిమీస్ నుంచి ఎస్కేప్ అయితే గోల్ బాక్స్ లో ఫ్రీగా మోగలను. అయితే ఎలాంటి ప్లే స్టైల్ కావాలి? నా ఐస్ తో 90 మినిట్స్ గేమ్ లో ప్లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓపెనింగ్ ని క్రియేట్ చేసి ఎనిమీస్ ని ఛాలెంజ్ చేస్తాను. అయితే దానికి ఏం అబిలిటీస్ యూజ్ అవుతాయని అంటే ఈజీగా షాక్ అయిపోయి ఏం చెప్పలేడు. ఇక నోవా వచ్చి ఏమైంది, నీ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయలేవా? అలా ఏం లేదు సార్, ఎక్స్ప్రెస్ చేయగలను, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అపోనెంట్స్ ప్లేయింగ్ కి రెస్పాండ్ అయ్యి ఫండమెంటల్ అబిలిటీస్ ఉన్న ప్లేయింగ్ స్టైల్ కావాలి. అయితే ఆ అబిలిటీస్ ఉంటే నువ్వు నన్ను డిఫీట్ చేయగలవా అని నోవా అడిగితే అది నాకు తెలియదు మాస్టర్ అని చెప్తాడు.
దానికి నోవా, నీ థింకింగ్ ప్రాసెస్ ని రివైజ్ చేసుకో. నీ ప్లాన్ లో ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. నువ్వు అలా చేయలేకపోతే నీ థింకింగ్ ప్రాసెస్ లో ఒక డిస్టర్బ్ అనేది క్రియేట్ అవుతుంది. అనే ఇర్రేషనల్ మెంటల్ బ్లాక్ అని అంటారు. అలాంటి వాళ్ళని నేను స్టార్టింగ్ లో అయినప్పుడు అస్సలు చూస్ చేసుకోనని చెప్తాడు. అయితే నేను దేంట్లో ల్యాక్ అవుతున్నాను మాస్టర్ అని అంటే, థింకింగ్ ప్రాసెస్ ని రివైజ్ చేసుకోమని నేను ముందే చెప్పానుగా. నువ్వు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి ఈసగి? ముందుకు వెళ్లే ప్రపంచంలోనే బెస్ట్ అవ్వడం. ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతిరోజు ప్రపంచంలోనే బెస్ట్ అవ్వడానికి నువ్వు ఈ బ్లూ లాక్ లోకి వచ్చి టైం ని స్పెండ్ చేస్తున్నావు. ఇదే నా ఫిలాసఫీ. నువ్వు నన్ను డిఫీట్ చేయడానికి ఒక లాజిక్ ని తీసుకురమ్మని చెప్తాడు. ఆ మాట విలేని ఈసగి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక 10 days అయిపోతాయి. ఫస్ట్ మ్యాచ్ జర్మనీ vs స్పెయిన్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్ లో కొనిగామి తప్ప ఎవరు టీమ్ లెవెన్ లో ఉండరు. బట్ స్పెయిన్ టీమ్ లో వచ్చి బాజ్రా అండ్ ఓటోయో బ్లూ లాక్ నుంచి వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఈసగి స్టార్టింగ్ లైనప్ లో బాజ్రాని చూసి, ఈ గేమ్ లో నీతో పాటు నేను కూడా మ్యాచ్ ని ఆడతానని ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తాడు. అప్పుడు బాజ్రా ఈసగితో, నేను నీకన్నా ముందుకు వెళ్తున్నాను ఈగో ఇష్టని అంటాడు. ఈసగికి 10 days ట్రైనింగ్ టైం ఉన్నా టీమ్ లెవెల్ లో సెలెక్ట్ అవ్వలేదని, అలాగే కైజర్ ని బీట్ చేయలేకపోతున్నానని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. ఇక రూల్స్ అని చెప్పి మ్యాచ్ ని స్టార్ట్ చేస్తారు. ముందే చెప్పాను కదా, మాస్టర్స్ వచ్చి ఎప్పుడైనా మ్యాచ్ లో ఆడొచ్చు, అయితే 3 minutes మాత్రమే. ఇక కైజర్ బాల్ ని తీసుకొని అలెక్సిస్ కి పాస్ చేస్తే లెఫ్ట్ లో ఉన్న 2 డిఫెండర్స్ మధ్యలోకి బ్యాక్ స్పిన్ చేస్తాడు. అది గ్రిమ్ తీసుకొని ఫిజికల్ అబిలిటీస్ అండ్ పవర్ తో తన ముందర అడ్డంగా ఉన్న అందరినీ డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి క్రాస్ చేస్తాడు. బట్ అప్పుడే ఒక అతను తన దగ్గరికి వస్తే లాంగ్ లో ఉన్న ఏరికి క్రాస్ పాస్ ని ఇస్తే దాన్ని ప్రిసైజ్ గా కంట్రోల్ చేసి బాల్ ని తీసుకుంటాడు. బట్ 2 players స్టాప్ చేయడానికి వస్తారు. అయితే అప్పుడే కూనగామికి పాస్ చేస్తాడు. కానీ కూనగామి డిఫికల్టీ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఇప్పుడు కైజర్ ఫ్రీగా ఉన్నాడు. కానీ కూనగామి కైజర్ కి పాస్ చేయకుండా తన చెస్ట్ తో ఆ బాల్ ని తీసుకొని ఓన్ గా గోల్ చేయడానికి వెళ్తాడు. అది చూసి ఈసగి షాక్ అయ్యి, కూనగామి ముందులాగా లేడు, అలాగే ముందు లెఫ్ట్ లెగ్ ని యూజ్ చేసేవాడు, ఎప్పుడు రైట్ లెగ్ ని యూజ్ చేసేవాడు కాదని షాక్ అయిపోతాడు. ఇక్కడ కూనగామి వచ్చి గోల్ చేయడానికి బాల్ ని షూట్ చేస్తాడు. కానీ గోల్ కీపర్ స్టాప్ చేస్తాడు. ఇక్కడ కూనగామి ఫిజికల్ అబిలిటీస్, షూటింగ్ అబిలిటీస్ ని చూసి వీక్ స్పాట్ లేని ఒక పర్ఫెక్ట్ స్ట్రైకర్ అని ఈసగి స్మైల్ చేస్తాడు. అప్పుడే అలెక్సిస్, నువ్వు ఆ పాస్ ని కైజర్ కి ఇచ్చి ఉంటే అతను గోల్ చేసేవాడని చెప్తే, నువ్వు రాంగ్ పర్సన్ కి పాస్ చేసావు, నేను ఎవరికి పాస్ చేయను, యు పారాసైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు కునిగామిని స్టాప్ చేసి కైజర్ కి లాయల్టీగా ఉండనందుకు ఇదిగో ఫస్ట్ ఎల్లో కార్డ్ అని చెప్తాడు. ఇక్కడ చూస్తే అలెక్సిస్ కి కైజర్ కి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఇక గోల్ కీపర్ స్టాప్ చేసిన బాల్ వచ్చి బాచ్రా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఈసగి, నువ్వు ఆ టీంలో ఏం నేర్చుకున్నావో ఇప్పుడు చూపించమని చెప్తాడు. ఇప్పుడే 10 days ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక వాళ్ళ మాస్టర్ వచ్చి అందరికీ ఆ ట్రాన్స్లేషన్ బర్డ్స్ ఇస్తే వాళ్ళు ఇయర్స్ లో పెట్టుకుంటారు. అవి లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేయడం చూసి షాక్ అయిపోతారు. అప్పుడు లెవిన్హో, నేనే మీ మాస్టర్ ని, బట్ ఫుట్బాల్ ని మీకు నేర్పించను. బికాజ్ ఈ ప్లేస్ వచ్చి బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడానికే కదా, కానీ ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ ని నేనే, అందుకే ఇడియట్స్ నేను మీకు ఫుట్బాల్ ని నేర్పించాలని చెప్తాడు. అది విని అతనేమి జోక్ చేయట్లేదు కదా అని అందరూ షాక్ అయిపోతారు. బట్ బాచ్రా వచ్చి ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ వచ్చి నోవా అని చెప్తే, లిజన్ కిడ్, ఎవరు ఏం చెప్పినా నాకు అనవసరం, ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ ని నేనే, అది ఎవరికి సొంతం కాదు. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలంటే ఎవరు ఏం చెప్పినా వినొద్దు. బ్రెజిల్ లో మా కంట్రీలో జింగా అనే ఒక వర్డ్ ఉంది, అంటే ఫ్రీగా మూవ్ అవడం అని దాని మీనింగ్. అలాగే కెపోరియా అంటే మార్షల్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ కాంబినేషన్. నీ అప్పర్ బాడీని ఫ్రీగా మూవ్ చేసి మీ ఫీట్ తో బాల్ ని టచ్ చేయండి. ఈ రిధమే ఈ బ్రెజిల్ స్టార్స్ కి రూట్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ మీరు అపోనెంట్ మూవ్స్ ని కాపీ చేసి ఆ తర్వాత కొన్ని అబిలిటీస్ అండ్ స్టైల్ ని మిక్స్ చేసి మీ ఓన్ స్టైల్ ని క్రియేట్ చేయండి. అప్పుడే మీ ఒరిజినాలిటీ స్టార్ట్ అవుతుంది. నా విజువలైజేషన్ వచ్చి బటర్ఫ్లై, నా ఫీల్డ్ వచ్చి స్టేజ్. నా ఐడియాస్ తో వరల్డ్ లోనే బెస్ట్ అంటే ఏంటో అవి యూజ్ చేసి డాన్స్ చేస్తాను. అలా నేను స్టార్ ప్లేయర్ అయ్యాను. ఇది చాలా సింపుల్ కదా అని చెప్తాడు. ఇక్కడ లెవినో మాటల్ని బాచ్రా అండర్స్టాండ్ చేసుకొని నేను కూడా అలా చేయగలనని ఆ ఎక్సైట్మెంట్ తో తన దగ్గర ఉన్న బాల్ ని తీసుకొని ట్రై చేయడానికి చూస్తాడు. బట్ చేయలేకపోతాడు. అప్పుడు వాళ్ళ మాస్టర్, ఈ ట్రైనింగ్ నీకు హెల్ప్ చేస్తుందని చెప్తాడు. ఇక బాచ్రా వచ్చి ఫస్ట్ లెవినో మూవ్స్ ని కాపీ చేసి దాని తర్వాత అతని ప్లేయింగ్ స్టైల్ ని మిక్స్ చేసి విజువలైజేషన్ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఫస్ట్ దానికి ఫ్లెక్సిబుల్ బాడీ అండ్ ఇమాజినేషన్ కి పవర్ కావాలి. దానికి వెయిటింగ్ ట్రైనింగ్ అండ్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక బాచ్రా మాస్టర్ దగ్గరికి వెళ్లి, నా దగ్గర నా ఓన్ విజువలైజేషన్ ఉంది, నేను దాన్ని మాస్టర్ అని పిలుస్తాను, బట్ స్ట్రాంగ్ అవడం కోసం ఆ మాస్టర్ కన్నా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు ఆ మాస్టర్ మాయమైపోయిందా? లేదు, అది ఇక్కడే ఉందని ఇమాజిన్ చేసుకుంటే నేను చూడగలను. అయితే ఆ మాస్టర్ ని నెక్స్ట్ స్టేజ్ కి ఎవాల్వ్ అయ్యేలా చేయమని చెప్తాడు. ఇక మ్యాచ్ ను చూస్తాము. బాచ్రా వచ్చి 1-on-1 లో జపనీస్ ప్లేయర్స్ అందరినీ ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇక్కడ బాచ్రా డ్రిబ్లింగ్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. కానీ ఈసగి వచ్చి అతని డ్రిబ్లింగ్ ముందు కన్నా చాలా డిఫరెంట్ గా ఉందని షాక్ అయిపోతాడు. ఇక బాచ్రా వచ్చి లెవినో మూవ్స్ ని, జింగాని, అలాగే బాచ్రా ఓన్ స్టైల్ ని మిక్స్ చేసి న్యూ డ్రిబ్లింగ్ స్టైల్ ని క్రియేట్ చేస్తాడు. దాని పేరు వచ్చి జింగా మాస్టర్. ఇక నెక్స్ట్ బాచ్రాని స్టాప్ చేయడానికి కునిగామ వచ్చి బాచ్రాతో, నేను అనుకున్న ఇమాజినేషన్ కన్నా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయ్యావని చెప్తాడు.
కొనిగామి బాచిరాని ఛాలెంజ్ చేస్తాడు. ఇక బాచిరా డ్రిబ్లింగ్ తో కొనిగామి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. బట్ కొనిగామి వచ్చి తన రిఫ్లెక్సెస్ ని యూజ్ చేసి తనతో కీప్ అప్ అవ్వడం చూసి షాక్ అయిపోతాడు. బట్ నెక్స్ట్ తనకి బాల్ నీచేట్టు యాక్ట్ చేసి తనని ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇక్కడ బాచిరాని స్టాప్ చేయడానికి గ్రిమ్ అండ్ ఎరిక్ వచ్చి కొనిగామిని ఎరగా వేస్తారు. కొనిగామి నుంచి ఎస్కేప్ కాగానే ఇద్దరు ఒకేసారి స్టాప్ చేయడానికి వస్తారు. అది బాచిరాకి అర్థమవుతుంది. అప్పుడే తన ఫీట్ తో బాల్ ని లిఫ్ట్ చేసి లారాకి పాస్ చేస్తాడు. ఇక లారా టొయోటో బాచిరాకి బాల్ ని పాస్ చేసుకుంటారు. ఇక లాస్ట్ బాచిరా వచ్చి ఆ పాస్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ బాచిరా ఏం చేశాడు ఈజీగా అంతా అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటాడు. అప్పుడే ఎన్విరాన్మెంట్ ఏంటో అర్థమవుతుంది. బట్ మాస్టర్ ముంచిన ఎన్విరాన్మెంట్ లో నేనేం నేర్చుకోవాలి? ఈ లీగ్ యొక్క ఫిలాసఫీ వచ్చి రేషనాలిటీ. కైజర్ వచ్చే వాళ్ళ స్ట్రైకర్. ఒకవేళ నేను గేమ్ లోకి ఎంటర్ అయితే బెస్ట్ మూవ్ ఏంటి? నేను కైజర్ రూల్స్ ని ఫాలో అవ్వాలా, లేకపోతే రూల్స్ ని ఫాలో అవ్వకుండా కొనమి లాగా నా ఓన్ గోల్ కోసం వెళ్ళాలా, ఏం చేయాలా అని చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఏకరాశ అండ్ హియోరి వచ్చి కొనగామి సోలో గేమ్ ని ఆడుతున్నాడు. అతని వల్ల గేమ్ ఓడిపోతామని చెప్తే ప్లేయర్స్ ని చేంజ్ చేసేది మాస్టర్. ఆ టైంకి మనం రెడీగా ఉండాలని చెప్తారు. అప్పుడు ఈసీగా వచ్చి సోలోగా గేమ్ ఆడడం వల్ల ప్లేయర్స్ ని రిమూవ్ చేస్తాడని అయితే నేను అనుకోను. అనేష్ గా చెప్పాలంటే నేను ఇంత యూజ్లెస్ అనే అనుకోలేదు. నేనేం చేయగలను కైజర్ కి మాత్రమే కాదు, ఎంటైర్ టీమ్ కి ప్రూవ్ చేయాలి. ర్యాంకింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కష్టం అంటే మ్యాచ్ మిడిల్ లో గేమ్ ఆడి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఇంకా కష్టం. ఇక్కడ కొనిగామి గేమ్ వల్ల నేను ఆ స్పాట్ ని తీసుకోవడం ఒకటే దారి. మ్యాచ్ ని చూసి కైజర్ ని ఎలా డిఫీట్ చేయాలో అనలైజ్ చేస్తానని అనుకుంటాడు. ఇక అలెక్సిస్ వచ్చి కైజర్ కి బాల్ ని పాస్ చేస్తాడు. ఇక్కడ 2 ప్లేయర్స్ బాల్ ని తీసుకోవడానికి వస్తే అలెక్సిస్ కి పాస్ చేసి ఆ 2 ప్లేయర్స్ ని క్రాస్ చేస్తాడు. ఇక అలెక్సిస్ పాస్ చేసినట్టు యాక్ట్ చేసి జస్ట్ తన యాంగిల్స్ తో బాల్ ని తీసుకుని తన దగ్గర ఉన్న ప్లేయర్స్ ని క్రాచ్ చేస్తాడు. ఇక్కడ బెంచ్ మీద ఉన్న బ్లూలాక్ ప్లేయర్స్ అందరూ అలెక్సిస్ యాంకిల్ టచ్ టెక్నిక్ ని చూసి షాక్ అయిపోతారు. అప్పుడు రైజీ వచ్చి అలెక్సిస్ లాంటి ప్లేయర్ నాకు కూడా ఉంటే నేను కూడా ఈజీగా గోల్ చేసేవాడిని. అలాంటి ప్లేయర్ కైజర్ కి దొరకడం చాలా లక్కీ అని చెప్తాడు. అప్పుడే ఈసగి వచ్చి నువ్వు చెప్పింది కూడా నిజమే, బట్ ఇక్కడ కైజర్ వచ్చి ఒక మూమెంట్ కూడా వేస్ట్ చేయడం లేదు. ఎరగా నటించడము, బాల్ ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉండడము, మన ప్లేయర్స్ కి డిస్టెన్స్ లో ఉండడము, ఇలా కైజర్ కి క్లోజ్ లో పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి సడన్ గా ఒకటి రిలైజ్ అవుతాడు. ఇక్కడ కైజర్ అబిలిటీస్ అండ్ మూమెంట్స్ ని చూస్తుంటే అది రేషనల్ స్టైల్ కి సిమిలర్ గా ఉంది. అంతేకాదు నా ప్లేయింగ్ స్టైల్ కి కూడా సిమిలర్ గా ఉందని రియలైజ్ అవుతాడు. అప్పుడే సడన్ గా 2 ప్లేయర్స్ వచ్చి క్రాస్ గా రన్ చేస్తారు. బికాస్ అలా చేయడం వల్ల అలెక్సిస్ కి ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు అలెక్సిస్ ఎవరికి పాస్ చేస్తున్నాడో డిఫెండర్స్ కనుక్కోలేకపోతారు. అప్పుడే అలెక్సిస్ వచ్చి కైజర్ కి క్రాస్ పాస్ ని గోల్ బాక్స్ లొకేషన్ లో ఇస్తాడు. అయితే బాచిరాకి వచ్చి కైజర్ కి పాస్ ఇస్తున్నాడని తెలిసే ఆ బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ కైజర్ వచ్చి 2 హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి బాచిరాని పెంటికి రాకోకుండా బ్లాక్ చేస్తాడు. బట్ సో కూడా వచ్చి కైజర్ ని గోల్ చేయకుండా తన లెగ్ ని అడ్డంగా పెడతాడు. కానీ కైజర్ వచ్చి లెగ్ కింద నుంచి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ కైజర్ ప్లేయింగ్ స్టైల్ ని చూసి ఈసగి అతను నాగి బాచిరా అండ్ రిన్ కన్నా చాలా డిఫరెంట్ పర్సన్. నా లాంటి ఎక్స్టెన్షన్ అబిలిటీస్ కలిగి ఉన్న ఒక జీనియస్. అతని అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ లో వచ్చి నన్ను సర్పాస్ చేశాడని అనుకుంటాడు. అప్పుడు నోవా ఈజీగా ఎక్స్ప్రెషన్స్ ని చూసి నీకు ఇప్పుడు అండర్స్టాండ్ అయ్యిందా? అతని హోల్ బాడీ మొత్తాన్ని రైట్ లెగ్ కి షిఫ్ట్ చేసి బాలింగ్ కిక్ చేసేటప్పుడు తన లెగ్ స్పీడ్ ఉంది కదా, దాంట్లో నన్ను సర్పాస్ చేశాడని చెప్తాడు. ఇక్కడ నోవా కూడా కైజర్ టాలెంట్ ని అక్నాలెడ్జ్ చేయడం చూసి నేను ప్రతి దాని గురించి రాంగ్ గా థింక్ చేశానని అనుకుంటా. ప్లేయర్స్ వల్ల కైజర్ లక్కీ కాదు, కైజర్ టీమ్ లో ఉండడం వల్ల టీం చాలా లక్కీ. అందుకే ఈ టీము రేషనల్స్ కి ఫౌండేషన్ అయింది. ముందు ఈగో మెన్షన్ చేసిన ట్రూ ఒరిజినాలిటీ గురించి ఇప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఒక స్ట్రైకర్ వచ్చి 0 పాయింట్ 1 పాయింట్ గా టర్న్ చేసే ప్లేయర్ వచ్చి బ్లూలాక్ ఐడియాలు. ఇది ఫేస్ 1 లో చెప్పిన ఎగ్జాంపుల్. ఫేస్ 2 లోని ట్రూ ఒరిజినాలిటీ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేస్తారు. ఇక బోత్ టీమ్ గేమ్ ని చూసి 3 మినిట్స్ వరకు గేమ్ ని ఆడాలని అనుకుంటాడు. ఆ సిస్టమ్ పేరు వచ్చి ఫ్రాంచైజ్ సిస్టమ్. ఇక నోవా కూడా రావాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ప్లేయర్స్ అందరూ మనం ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ బ్యాటిల్ ని చూడబోతున్నామని చాలా ఎక్సైట్ అవుతారు. ఇక గ్రౌండ్ లో మాస్టర్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నోవా వచ్చి కొనగామితో నీకు ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ది వచ్చి కైజర్ కి సపోర్ట్ చేసి న్యూ ఆప్షన్ గా ఉండడము, లేదా స్ట్రైకర్ గా పూజ చేసుకోవాలంటే కైజర్ ని డిఫీట్ చేయడము. బట్ ఈ రెండిట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు, దానికి నీ దగ్గర రీజన్ ఉందా అని అంటే లేదని చెప్తాడు. అప్పుడు నోవా టీం అందరితో ఆపోజిట్ టీం కి ఛాన్స్ ఇవ్వడం అంటే టీం ని రిస్క్ లో పెట్టడం అని మీనింగ్. అలా జరిగితే రిస్క్ అండ్ రిటర్న్స్ ఈక్వల్ గా ఉంటుంది. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. నువ్వు అందులో ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను ఈసగితో నేను రీప్లేస్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు యుకిమియా వచ్చి ఈసగి ర్యాంకింగ్ నా ర్యాంకింగ్ కన్నా చాలా తక్కువ. ఎందుకు ఈసగికి ఛాన్స్ ఇచ్చారని అంటే అతను బ్లూలాక్ హీరో కాబట్టి. U20 లీగ్ లో లాస్ట్ గోల్ ని వేసి బ్లూలాక్ హీరో అయ్యాడు. ప్రపంచమంతా ఈసగి గేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉందని చెప్తాడు. అప్పుడు ఈసగి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు ఛాన్స్ ముందే వచ్చింది, ఈ ఛాన్స్ ని వేస్ట్ చేయను, అందరికి నేనేంటో ప్రూవ్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ స్కోర్ వచ్చి బోత్ టీమ్స్ కి 1 పాయింట్. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బాల్ వచ్చి లెవినో దగ్గర ఉంటుంది. బోత్ మాస్టర్స్ వచ్చి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నోవా లెవినోని ముందుకు వెళ్ళనీయకుండా
అలానే చేస్తాడు. ఇక్కడ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ గేమ్ ని చూస్తూ అలా ఉండిపోతారు. బట్ ఈసగి వచ్చి నోవాకి హెల్ప్ చేయాలని ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్తే ఈసగిని ఒక వాళ్ళగా యూజ్ చేసుకుని నోవా నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు నోవా వచ్చి ఈసగితో లెవిన్ ని డాన్స్ మ్యాన్ అని ఎందుకంటారో తెలుసా? అపోనెంట్స్ ని సర్ప్రైజ్ చేయడంలో వాళ్ళలోనే బెస్ట్. లెవికి ఆ డాన్స్ స్టెప్ వల్ల ఆ నిక్ నేమ్ రాలేదు. అయితే అతని డ్రిబ్లింగ్ వల్ల అపోనెంట్స్ తో ఆడుకుంటాడు. అయితే ఎవరైతే డాన్సింగ్ చేస్తూ పడిపోతారో దాన్నే డాన్సింగ్ ఆఫ్ డిఫీట్ అని పిలుస్తారు. అలా అపోనెంట్స్ ప్లేయర్స్ అందరితో డాన్సింగ్ చేపిస్తూ కింద పడేలా చేసి ఫ్రీగా గోల్ చేస్తాడని అనుకుంటాడు. అలా అపోనెంట్ ప్లేయర్స్ అందరితో డాన్సింగ్ చేపిస్తూ కింద పడేలా చేసి ఫ్రీగా గోల్ చేస్తాడని చెప్తాడు. అప్పుడు కైజర్ ఈసీ దగ్గరికి వెళ్లి, హే జోకర్, నువ్వు వాళ్ళ లెవెల్ కి దగ్గరలో కూడా లేవు, వాళ్ళతో ఫైట్ లో ఇంటర్ఫియర్ అవడం అవసరమా? నేను అదైనా చేశాను, బట్ నువ్వు నిలబడుకొని అలా చూస్తూ ఉండిపోయావని చెప్తే, నేను అలా చేయలేక కాదు, వాళ్ళ ఇద్దరిలో ఎవరైతే వాళ్ళ రిథమ్ ని రాస్ అవుతారో అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను, అందుకే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈసగి వచ్చి చేసిన మిస్టేక్స్ ని మళ్ళీ చేయకూడదని అనుకుంటాడు. అప్పుడే నోవా ఈసగితో నా ఐడియాలజీతో కీప్ అప్ అవ్వమని చెప్తాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసగి నోవా అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ ని నేర్చుకొని గోల్ ని స్కోర్ చేసి తనను తను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. నోవా కైజర్ కి పాస్ చేస్తే కైజర్ అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. ఇక నోవా వచ్చి ఫాస్ట్ గా తన స్పీడ్ తో ముందర ఉన్న 2 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక అలెక్సిస్ నోవాకి పాస్ చేస్తే షార్ట్ రూట్ ని తీసుకొని తన డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి అపోనెంట్స్ అందరినీ దాటుకుంటూ వెళ్లిపోతాడు. అయితే నోవా ముందరికి వస్తే అప్పుడే కైజర్ కి పాస్ చేస్తాడు. ఇక్కడ ఈసగి నోవా ఫిజికల్ అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ ని చూసి తన టెక్నిక్స్ అండ్ అబిలిటీస్ ని కాపీ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. అలాగే నోవా మూవ్స్ ని కూడా అనలైజ్ చేయలేకపోతాడు. ఇప్పుడు కైజర్ నోవాకి పాస్ చేస్తే లెవినో అండ్ 2 డిఫెండర్స్ స్టాప్ చేయడానికి వస్తారు. అయితే లెవినో నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతాడు. ఇక్కడ బాల్ ని లెగ్ తో కిక్ చేస్తూ నెక్స్ట్ 2 డిఫెండర్స్ ని కూడా డిఫీట్ చేస్తాడు. కానీ లెవినో మళ్ళీ స్టాప్ చేయడానికి వస్తే తన బాడీని పట్టుకొని జంప్ చేసి తన లెఫ్ట్ లెగ్ తో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక 3 మినిట్స్ అయిపోతుంది. ఇక అందరూ ఆ గోల్ ని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. నెక్స్ట్ నోవా కునిగామిని పిలిచి నా ప్లేస్ లో వెళ్ళు, నువ్వు నా మూమెంట్స్ ని దగ్గర నుంచి చూసావు కదా, అయితే కాపీ చేయగలవా ఈ వైల్డ్ కార్డ్ మిమిక్ అని అంటాడు. ఇక్కడ మిమిక్ అని ఎందుకు అన్నాడో తర్వాత తెలుస్తుంది. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చి మీ లాస్ట్ ఛాన్స్, నువ్వు ఈజీగా వచ్చి వేరే వాళ్ళతో ఈజీగా రీప్లేస్ అయ్యే ప్లేయర్స్ మీరు సర్వైవ్ కావాలంటే నెంబర్స్ తో ప్రూవ్ చేయండి అని చెప్తాడు. అప్పుడే కొనిగామి ఈసగితో లాస్ట్ గోల్ ని స్కోర్ చేయబోయేది నేనే అని చెప్తే, కాదు నేనే స్కోర్ చేయబోయేది అని చెప్తాడు. అయితే మ్యాచ్ స్టార్టింగ్ ముందు ఈసగి నోవా ఎందుకు నిన్ను మిమిక్ అని పిలిచాడు, వైల్డ్ కార్డ్ రౌండ్ లో ఏం జరిగింది అని అడిగితే, వైల్డ్ కార్డ్ బ్యాటిల్ వచ్చి అది ఒక ఎక్స్పెరిమెంట్. ఎవరి అబిలిటీస్ అయితే నోవా అబిలిటీస్ కి క్లోజ్ గా ఉంటుందో వాళ్ళ బాడీ వచ్చి నోవా బాడీ అండ్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకోవడానికి ఒక వెజల్ ని క్రియేట్ చేసే ఎక్స్పెరిమెంట్. నేను ఇది మాత్రమే చెప్పగలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొనిగామి అబిలిటీస్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వడానికి అదే రీజన్. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓటోయా బాచ్రాకి పాస్ చేస్తే ఈజీగా ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ బాచ్రా అండ్ ఓటోయా వచ్చి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ ఈజీగా ఏం చేయలేకపోతాడు. నెక్స్ట్ గ్రిమ్ వస్తే అతను కూడా క్రాచ్ చేసి వెళ్ళిపోతాడు. బట్ కొనిగామి వచ్చి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తే తన లెగ్స్ తో బాల్ ని పైకి వేసి తీసుకోవాలని చూస్తాడు. కానీ అలెక్సిస్ సడన్ గా వచ్చి సేమ్ మూవ్స్ నా దగ్గర సెకండ్ టైం వర్క్ అవ్వని ఆ బాల్ ని తీసుకుంటాడు. అయితే అలెక్సిస్ వచ్చి నెక్స్ట్ కైజర్ కి పాస్ చేస్తాడని ఈసగి అనలైజ్ చేసి వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి ఆ బాల్ ని స్టీల్ చేస్తాడు. కానీ ఈసగి షూట్ చేసి గోల్ చేయాలంటే నార్మల్ రేంజ్ వచ్చి 25 మీటర్స్. తను ఇప్పుడు 29 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇక ఈసగి నుంచి బాల్ ని తీసుకోవడానికి బాచ్రా ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు. ఇక బాచ్రా రావడం చూసి అక్కడ నుంచే గోల్ చేయాలని బాల్ ని కిక్ చేస్తాడు. కానీ బాచ్రా స్టాప్ చేస్తాడు. అప్పుడు ఈసగి కైజర్ నుంచి బాల్ షీల్ చేసిన ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు, నేను ఈ రేంజ్ నుంచి గోల్ చేయాలంటే నాకు కైజర్ లాంటి వెపన్ కావాలి, లేకపోతే గోల్ చేయలేనని రియలైజ్ అవుతాడు. ఇక బాల్ ని గ్రిమ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈసగికి పాస్ చేయమని అడిగినా పాస్ చేయడు, బికాస్ అతను కైజర్ టీం కాబట్టి. ఇక ఈసగి తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఫ్లోస్టేట్ కి వెళ్ళడానికి ఈ సిచ్యువేషన్ ని ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్తాడు. ఇక గ్రిమ్ ని స్టాప్ చేయడానికి ఓటోయా ట్రై చేస్తాడు. అలాగే కైజర్ దగ్గర ఒక డిఫెండర్ ఉంటాడు అండ్ కునిగామి వచ్చి కైజర్ ని ఫాలో చేస్తూ ఉంటాడు బికాస్ తనకి బాల్ ని పాస్ చేస్తాడని. అయితే కైజర్ దగ్గర కొనమే ఉన్నాడు కాబట్టి గ్రిమ్ వచ్చి వెనక ఉన్న అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. బట్ ఈసగి సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేసి అలెక్సిస్ కి పాస్ చేస్తాడని రెడీగా ఉండి ఎప్పుడైతే గ్రిమ్ పాస్ చేస్తాడో అప్పుడు ఈసగి ఆ బాల్ ని తీసుకుంటాడు. అయితే ఈసగి నుంచి బాల్ ని తీసుకోవడానికి బాచ్రా ట్రై చేస్తాడు. బట్ ఈసగి వచ్చి బాచ్రాని సమూహం మేనేజ్ చేసి ఎస్కేప్ అవుతాడు. కానీ గోల్ ని సెన్స్ చేయలేకపోతాడు. అయితే కైజర్ ని డిఫీట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఇక కైజర్ వచ్చి తన డిఫెండర్స్ ని క్రాచ్ చేసి ఫ్రీ అవుతాడు. ఇప్పుడు కైజర్ కి ఈసగి పాస్ చేస్తే గోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈసగి కైజర్ కి పాస్ చేయకుండా కునిగామికి పాస్ చేసి ఆ పాస్ ని లెఫ్ట్ లెగ్ తో గోల్ చేసి కైజర్ అండ్ ఓల్డ్ టీమ్ ని డిఫీట్ చేయని అంటే కునిగామి బాల్ ని
షూట్ చేసి గోల్ చేస్తాడు. ఈ పాయింట్ తో ఈసీకి టీం విన్ అయిపోతుంది. అప్పుడు కొనిగామి ఎందుకు బాల్ ని నాకు పాస్ చేసావని అంటే, నేను నీ కోసం బాల్ ని పాస్ చేయలేదు, నా పర్పస్ కోసం నిన్ను జస్ట్ యూజ్ చేసుకున్నానని చెప్తే నీ ఆన్సర్ వచ్చి నాకు హెల్ప్ చేయడం, అయితే ఇక్కడ నువ్వు స్ట్రైకర్ గా ఫెయిల్ అయ్యావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బాచ్రా ఈసీకి దగ్గరికి వచ్చి నేను బ్లేమ్ చేయలేను, స్ట్రైకర్ గా నువ్వు గోల్ చేయలేదా, ఎవరికైనా పాస్ చేయి, అది నీ చాయిస్, బట్ కొనిగామి కన్నా కైజర్ బెటర్ స్పాట్ లో ఉన్నాడు, కానీ కొనిగామికి ఎందుకు పాస్ చేయాలని అనిపించింది. ఇక్కడ కొనిగామి లెఫ్ట్ లెగ్ తో పాస్ చేస్తాడని ఎవరు అనుకోలేదు. గ్యాంబుల్ తీసుకొని ఛాలెంజ్ చేసి ఆ మూమెంట్ లో కైజర్ లెఫ్ట్ లెఫ్ట్ కి పాస్ చేశాను. అయితే నెక్స్ట్ టైం మన ఓన్ గోల్ ని చేసి ఈగోయిస్ట్ గా మీట్ అవుదామని చెప్తాడు. అప్పుడు ఈసాగి స్ట్రైకర్ గా స్టేజ్ పైన నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తాడు. అప్పుడు అలెక్సిస్ వచ్చి నువ్వు బాల్ ని తీసుకోవడమే కాదు కైజర్ కి పాస్ చేయకుండా గోల్ ఛాన్సెస్ తక్కువగా ఉన్న కొనిగామికి పాస్ చేసావు, అది ఒక సెల్ఫిష్ మూవ్ అని చెప్తే, కొనిగామి గోల్ అంటే నా పాస్ వల్ల పాయింట్ చేసి ప్రూవ్ చేస్తాం కదా అని అంటే, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు, ఈ టీం వచ్చి కైజర్ది, బాల్ ని కైజర్ కే పాస్ చేయాలని చెప్తే, అయితే నా ఓన్ టీం ని క్రియేట్ చేస్తానని ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కైజర్ అలెక్సిస్ ని స్టాప్ చేసి నేను నిన్ను మిడ్ చేశాను, సారీ ఈసీగా అని చెప్పి నా అచీవ్మెంట్స్ ని కొనిగామి తీసుకున్నాడని తనకి ఒక నిక్ నేమ్ ఇస్తే, అప్పుడు ఈసీగా కూడా నా నుంచి మొత్తాన్ని లాక్కున్నావు కాబట్టి నేను కూడా నీకు నాక్డ్ ఎంపరర్ అనే నిక్ నేమ్ ఇస్తున్నానని చెప్తాడు. అప్పుడే ఈగో ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉంది, ప్రతి టీం కి ఒక ఫిలాసఫీ ఉంది, వాటర్ లో సర్వైవ్ కావాలంటే చాలా దారులు ఉన్నాయి, వాటర్ మీకు సూట్ కాలేదనేసి చనిపోవడం, లేదా వాటర్ ని అడ్జస్ట్ చేసుకుని వాటర్ లో సర్వైవ్ కావడం, అలాగే ఎస్కేప్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా కొన్ని సిచ్యువేషన్ లో బెస్ట్ చాయిస్. ఇప్పుడు ఫేస్ 2 లో మీకు ఎలా సర్వైవ్ కావాలో అండర్స్టాండ్ అయ్యింది. ఇప్పుడు మీ ర్యాంకింగ్స్ ని అనౌన్స్ చేయబోతున్నానని చెప్తాడు. లైవ్ లో ప్రతి కంట్రీలోని పీపుల్స్ లీగ్స్ ఇలా అందరూ చూస్తూ ఉంటారు. మనకు ఐపీఎల్ కి ఆక్షన్ ఉంటుంది కదా, అలా సేమ్ ఇక్కడ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ని చూసి ప్రపంచంలో ఉన్న అన్ని లీగ్స్ వాళ్ళు మనీ ఆఫర్ చేసి ప్లేయర్స్ ని బై చేస్తారు. అలాగే మ్యాచ్ కి అమౌంట్ పెరుగుతుంది తగ్గిపోతుంది. అమౌంట్ మ్యాచ్ చేసుకుని ఈ ర్యాంకింగ్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇక ర్యాంకింగ్స్ ని చూద్దాం. ఏసీ అమౌంట్ వచ్చి 17 మిలియన్ యెన్, కొనిగామికి 24 మిలియన్ యెన్, బాచ్రా 32 మిలియన్ యెన్, అలాగే అలెక్సిస్ కి వచ్చి 50 మిలియన్ యెన్, కైజర్ కి 300 మిలియన్ యెన్. ఎవరైతే మ్యాచ్ ఆడలేదో వాళ్ళకి 0. అలాగే ఆ ర్యాంకింగ్స్ లో టాప్ 23 లో ఉన్న బ్లూలాక్ ప్లేయర్స్ మాత్రమే జపాన్ టీం కి సెలెక్ట్ అవుతారు. అయితే లీగ్ ప్లేయర్స్ వచ్చి ఆ ర్యాంకింగ్ లో ఉండరు. అప్పుడు ఈగో ఇది ఒక న్యూ మార్కెట్, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ వచ్చి ప్రొడక్ట్స్, టీమ్స్ వచ్చి షాప్స్. ఇక్కడ మేము పాపులర్ ప్లేయర్స్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తున్నాము. ఏసగిని టాప్ 1 గా తయారు చేసి ఇవ్వండి, అది ఓనర్స్ అండ్ స్పాన్సర్స్ ట్రూ ఇంటెన్షన్. అయితే నోవా దానికి ఒప్పుకోలేదు, కానీ ఈసగిని ఒక మ్యాచ్ లో మాత్రమే యూజ్ చేస్తానని చెప్పాడు. అయితే ఈసగి ఈ మ్యాచ్ లో తనేంటో ప్రూవ్ చేసుకుని రేస్ లోకి వచ్చాడని చెప్తే, అప్పుడు ప్లేయర్స్ కి ఒక విషయం అర్థమవుతుంది, మ్యాచ్ విన్ ఆర్ లూజ్ దాంతో వాళ్ళకి పని లేదు, జస్ట్ స్టార్టింగ్ లైనప్ లో పొజిషన్ ని సంపాదించి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. బట్ బ్లూలాక్ మెయిన్ గోల్ వచ్చి వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్ట్రైకర్ గా ఎక్కువ గోల్స్ ని వేయాలి. ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ టీమ్ లో పొజిషన్ ని సంపాదించుకోలేకపోతే వాళ్ళ ఫుట్బాల్ లైఫ్ ఇక్కడతో ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ బ్లూలాక్ లో జరిగే మ్యాచెస్ అన్ని బ్లూలాక్ టీవీ అనే ఛానల్లో లైవ్ ని చూడొచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ vs ఇటలీ మ్యాచ్ లైవ్ ని చూపిస్తూ ఈ ఛానల్ కి 80 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ ఛానల్ కి కాస్ట్ వచ్చి మంత్ కి $500 అంటే $1. ఇలా ప్రపంచం అంతా ఈ ఫుట్బాల్ మ్యాచ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ కోసం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్తాడు. ఆ మాటలు విని ఈసగి ఈగో యూ బ్యాస్టర్డ్ అని నవ్వుకుంటే, వేరే వాళ్ళ మాత్రం మైండ్ లోని మూవీస్ లన్నీ ఎగిరిపోతాయి. ఇక జర్మనీ లీగ్ కి నెక్స్ట్ ఇంగ్లాండ్ లీగ్ తో మ్యాచ్ ఉంటుంది. అయితే 10 days కి ముందు ఇంగ్లాండ్ లో బ్లూలాక్ ప్లేయర్స్ జాయిన్ అవుతారు. వాళ్ళ టీమ్ మాస్టర్ వచ్చి స్పీడ్ అండ్ రషింగ్, అలాగే హెల్తీ బాడీని ఎలా మెయింటైన్ చేయాలి అని ఈ టీం యొక్క ఫిలాసఫీ. మీరు ఎందుకు ఈ లీగ్ ని చూస్ చేసుకున్నారని అడిగితే చిగిరి ఫుల్ పవర్ అండ్ ఫుల్ స్పీడ్ కోసం అని చెప్తాడు. అప్పుడు మాస్టర్ జస్ట్ వాళ్ళ మజిల్స్ ని పట్టుకొని వాళ్ళ అబిలిటీస్ ఏంటో చెప్పేస్తాడు. అలాగే మీరు పుట్టడంతోనే టాలెంట్ తో పుట్టారు, కానీ టాలెంట్ ఉండి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే వేస్ట్. ఆ టాలెంట్ ని యూజ్ చేసుకుని మీరు ఇంకా బెటర్ ప్లేయర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ట్యాంక్ లాంటి పవర్ కావాలంటే జస్ట్ మజిల్స్ ని డెవలప్ చేస్తే మీరు ఫాస్ట్ గా రన్ చేయొచ్చు. అయితే మీ బాడీ వెయిట్ అంతా లెగ్స్ మీద పడుతుంది, దాని వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. అలాగే మీ మజిల్స్ వెయిట్ వచ్చి లెగ్స్ తీసుకోవడం వల్ల స్ట్రెయిన్ ఎక్కువ అయ్యి బ్యాలెన్స్ అనేది ఉండదు. అప్పుడే మీ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. దాని వల్ల మీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే మీ గురించి అండర్స్టాండ్ చేసుకుని మీ బాడీని కంట్రోల్ చేసుకోవాలి. అలా నేను కూడా చేశానని చెప్తాడు. దానికి ప్లేయర్స్ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కెమెరా వైపు తిరిగి చూసి తన వాటర్ బాటిల్ కి యాడ్ ఇస్తాడు. దాని వల్ల ప్లేయర్స్ మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళ మాస్టర్ వచ్చి ఒక పబ్లిసిటీ పిచ్చాడు. ఇక మాస్టర్ వచ్చి ఈ లీగ్ లో బాడీ మెకానిజం అండ్ ఫిజికల్ అబిలిటీస్, సెల్ఫ్ అవేర్నెస్ గురించి టీచ్ చేస్తారు. ఇది బాడీ రెవల్యూషన్ కి టైం అని చెప్తాడు. ఇక్కడ మాస్టర్ ఇన్ఫోని చూసుకుంటే అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి.
ప్రతి అబిలిటీస్ లో ఎస్ ర్యాంక్ అండ్ 100 పాయింట్స్ ఉంటాయి. ఇక ప్రజెంట్ లో ఈగో ఇంగ్లాండ్ ప్లేయర్స్ తో బ్రాడ్కాస్ట్ గురించి, ఆక్షన్స్ గురించి, ఫస్ట్ మ్యాచ్ గురించి ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ మ్యాచ్ రిజల్ట్స్ ని చూపిస్తాడు. ఇక ఆర్యూకి 5 మిలియన్ యెన్, కరాసుకి 12 మిలియన్ యెన్, ఐకోకి 15 మిలియన్ యెన్, సీడోకి 20 మిలియన్ యెన్ అండ్ లాస్ట్ రేన్ కి 36 మిలియన్ యెన్. ఇక కింద ర్యాంకింగ్స్ ని చూసుకోవచ్చు. టాప్ 5 లో వచ్చి రిన్ను, బాచ్రా, కునిగామి, సీడో అండ్ లాస్ట్ కి ఈసగి. ఇక వాళ్ళందరూ ఫైర్ అవుతారు. అప్పుడు వాళ్ళ మాస్టర్ మన అపోనెంట్స్ వచ్చి జర్మనీ లీగ్ భాషలు ముంచాను. ఇక అందరూ మీ బాడీస్ ని హెల్తీగా ఉంచుకొని మీ ఫిజికల్ అబిలిటీస్ ని పుష్ చేయమని చెప్తాడు. ఇక వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం చూస్తాము. నెక్స్ట్ సీజన్ లో ఎవరు డామినేట్ చేస్తారు, ఈసగి కైజర్ ని ఎలా బీట్ చేస్తాడు, నాగి ఈసగిని ఎలా డిఫీట్ చేస్తాడు అని ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అయితే అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.